మన బుగ్గన రాజా గారు దానికి సంబంధించినటువంటి ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం ఉందో ఈ కళ్యాణ మండపంని కరెక్ట్గా సంవత్సరం క్రితం భూమి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక గవర్నమెంటు 2 నెలల్లో పోతుంది, ఖచ్చితంగా నేను ఓడిపోతాననే భయంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే టీటీడీ కళ్యాణ మండపం ఏదైతే ఉందో ఇన్కంప్లీట్. మేము చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాం, ఎక్కడైతే గుండాల టెంపుల్ అయితేమి, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కంబగిరి స్వామి టెంపుల్ అయితేమి, డోన్లో ఉన్న హాస్పిటల్ అయితేమి, మిగతా ఆస్తులకు సంబంధించినటువంటి వగైరా వగైరా అన్ని బిల్డింగులు కూడా గత 2 నెలల నుంచి ఏది కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్గానే చేస్తున్నటువంటి బుగ్గన గారికి భయం ఏర్పడి, ఓడిపోతానన్న భయం ఏర్పడి అన్ని రకాలుగా ఇన్కంప్లీట్గా ఓపెనింగ్ ప్రారంభాలు చేయడానికి ఎంతవరకు సమంజసమని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా సూటికి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరి నీకెందుకు, ఏం భవిష్యత్తులో ఇన్కంప్లీట్గా చేస్తే నీకేమన్నా వస్తుందా? అనవసరమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, కనీసం 40% వరకు కూడా నడవలేదు. 40% వరకు నడవని దాన్ని కంప్లీట్ అని చెప్పని వేయడం వల్ల కాంట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడతారు, అధికారులు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేది నీకు తెలియదా అని చెప్పి ఒక మంత్రిగా హోదాలో ఉన్నావు కదా, మళ్ళీ నీకు అర్థం కాదా, నీకు తెలియదా అని చెప్పి కూడా సూటికి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విధమైన పైశాచిక ఆనందమే కానీ నీకు మంత్రి గారు ఈ విధంగా చేయడం వల్ల ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైనా ఈ కళ్యాణ మండపం యూజ్ అవుతుందా అని చెప్పి కూడా మేమందరం కూడా ముక్త కంఠంతో కూడా ఖండించడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఈ విధమైన నువ్వు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఏదైతే చెరువులు మొదలుకొని ఎక్కడ కూడా 77 చెరువులనే హంగామా కూడా సృష్టిస్తుంది. మొత్తం ఎక్కడి నుంచో హెలికాప్టర్లో తీసుకొచ్చి, ఫ్లైట్లలో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ఎక్కడెక్కడ జనాలు సభ కూడా నడిపించి చెరువులకు నీళ్ళు ఇస్తామని చెప్తుంది. మళ్ళీ ఏ చెరువు కన్నా ఈ రోజు వరకు నీళ్ళు వచ్చినాయా? నువ్వు చేసిన ప్రతి వర్క్ కూడా అన్ని ఇన్కంప్లీట్ వర్క్లే, నీ ఆదాయాల కోసం వనరుల కోసం చేసినట్టువే తప్పితే ఏది కూడా అభివృద్ధి కోసం అయితే కాదు. మేము చాలాసార్లు గుండాల టెంపుల్ గురించి కూడా చెప్పాము. అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఏమన్నా మార్పు ఉంది అంటే సేమ్ రాయికి అదే పెయింట్ వేసి అదే నెంబర్ వేసి సిమెంట్ మాత్రం కొత్తది, వేరే ఏమన్నా మార్చినాడా అని చెప్పాలంటే ఏమీ లేదు. మళ్ళీ ఎందుకు కానీ తీసినావు, ఎందుకు కానీ పెట్టినావు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా మేము చెప్పాము, నువ్వు గుండాల టెంపుల్ కోసం కట్టడం కోసం కడుతున్నావా, లేదంటే దాని కింద నిధుల కోసం ఏమన్నా చూస్తున్నావా అని చెప్పి కూడా ఆ రోజు అడగడం కూడా జరిగింది. మరి నువ్వు నిధుల కోసమో లేకుంటే టెంపుల్ అభివృద్ధి కోసం అంటే, టెంపుల్ అభివృద్ధి అంటే కొత్తగా ఏదైనా దాంట్లో ఉండేది ఏదైనా కానీ చూపించాలా. మళ్ళీ టెంపుల్ చేసేటప్పుడు సేమ్ రాయిని పెట్టి నువ్వు కొత్త సిమెంట్ పోయడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా చోటుకి కూడా మంత్రి గారిని, బుగ్గన రాజగారిని కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి పరిపాలన కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా ఇక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీటీ అధికారులు అని చెప్తాను జరుగుతుంది. కాంట్రాక్టర్ గారు కూడా టీటీడీ అధికారులకి, ఎండోమెంట్ అధికారులకు కూడా చెప్తున్నాం, కంప్లీట్ కాని బిల్డింగ్లు ఏ విధంగా మీరు ఓపెన్ చేపిస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా కోర్టులో న్యాయపరంగా కూడా పోతాం. ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేసినా కూడా మళ్ళీ ఈ టెంపుల్ కూడా ఇన్కంప్లీట్గానే ఉంది. మళ్ళీ ఈ నెల ఏదో ఓపెనింగ్ పెట్టాలంటారు. ఏ విధంగా పెడతాడో మేము కూడా 25వ తారీఖు అని చెప్తున్నారు. ఏ విధంగా పెడతారో మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడ్డుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇన్కంప్లీట్గా పెడితే ఏదైనా కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఇదే కాదు, కంబగిరి స్వామి టెంపుల్ కూడా అక్కడ కూడా ఈ విధంగానే ఓపెన్ చేసినాడని తెలియడం జరిగింది. మేము కూడా అక్కడికి పోయి ఇదే సందర్శిస్తాం. ఖచ్చితంగా ప్రజల దృష్టికి ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇటువంటి పరిపాలన మంచిది కాదు. నీ ఓటమిని ఖచ్చితంగా అంగీకరించే నువ్వు ఓపెనింగ్లు చేసుకుంటున్నావు తప్పితే భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యేకి గెలుస్తానన్నప్పుడు ఏం భవిష్యత్తులో నువ్వు చేసుకోలేవని బుగ్గన అని చెప్పి కూడా మేము సూటికి కూడా ప్రశ్నించడం కూడా జరుగుతుంది. శిలాఫలకంలో అధికారుల ఎమ్మెల్సీ తర్వాత ఇంకోటి ఆ ప్రోటోకాల్ ఆ బోర్డు మాత్రం చూడడానికి 2 బోర్డులు. ఆ రోజు భూమి పూజ బోర్డు ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. వైవి సుబ్బారెడ్డి ఫండ్స్ ఇచ్చినారని చెప్పి హంగామా చేసి ఇక్కడ బోర్డు వేశారు.
ఆ బోర్డు ఎక్కడుందో తెలియదు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు. 17వ తారీఖు ఈరోజు 5 రోజులు 6 రోజులు అయింది. మళ్ళీ 17వ తారీఖు ఆ బోర్డు వెరికేషన్ లోపల రూమ్లో పెట్టినారు, ప్రారంభించినటువంటి బోర్డు. దాంట్లో కూడా టీటీడీ అధికారులకు చెప్తున్నాం, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో న్యాయపరంగా పోతాం. అక్కడ వెన్నపూస గోపాల్ రెడ్డి పేరు సంవత్సరం క్రితమే ఆయన పదవి పోయింది, మాజీ అని కూడా రాయకుండా మళ్ళీ ఆయన స్థానంలో వేణుగోపాల్ రెడ్డి అన్న గారు వచ్చారు, ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి అన్న గారు వచ్చారు. మళ్ళీ ఆయన పేరు కూడా ప్రస్తావించకుండా పోవడం ఒకటి, తర్వాత పదవులు అయిపోయిన వాళ్ళ పేర్లు టీటీడీ అధికారులు రాయడం ఇంకో తప్పు. కాబట్టి అధికారుల మీద కూడా ఖచ్చితంగా న్యాయపరంగా పోతామని చెప్పి కూడా అధికారులకు తెలుసు.